నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు, అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, ఇప్పుడు రాబోయే ఒక 5-6 సంవత్సరాలలో యుగాంతం ఉంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు జరిగే ఇవన్నీ జల ప్రళయాలు, ఇలాంటి విధ్వంసాలన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అప్పుడే యుగాంతం ఏంటి అని, కొంతమంది చెప్పిన మాటల్ని బట్టి. కానీ ఇలా జరిగే చూస్తుంటే మాత్రం నిజంగానే ఉందేమో అని అనిపిస్తుంది. వింటున్నాం, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది చెప్తున్నారు, వీడియోలు చూస్తున్నాము, 2032 వరకు అసలు మొత్తం యుగాంతం వచ్చి ఏమీ ఉండదు, అంత కొలాబ్స్ అని చెప్పి. నిజంగా ఉందంటారా యుగాంతం? బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసిన ప్రకారం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి, ఇది కూడా ఉంది, ఇది కూడా జరుగుతోంది అని చెప్పి అంటున్నారు. రైట్. సో మొత్తం మీద మీ దగ్గర బంగారం అని ఉంటే కొంచెం నాకు ఇచ్చేసేయండి. 2032 కల్లా కాబట్టి మన కెమెరామెన్ గారి దగ్గర కూడా, దయాకర్ దగ్గర ఉంటే బంగారం నాకు ఇచ్చేస్తే దాచుకుంటాను నేను. మీరేం చేసుకుంటారు? ఎందుకంటే అదే అంటారు నేను, అంటే నా వరకైతే యుగాంతం వచ్చే అవకాశం లేదు కాబట్టి మేము దాచుకొని మేము అందంగా హ్యాపీగా ఉంటాం. అది అందుకంటే ఒకటే విషయమ్మా, ఇలాంటివన్నీ కూడా ఎందుకు అంటే బయటికి ప్రొవోక్ చేస్తారని అర్థం కాబట్టి దాని విషయంలో, అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు కొన్ని విషయాలు జరిగినాయంటే వాస్తవం. ఎందుకంటే కాలజ్ఞాని, ఆయన పేరు కాలజ్ఞాని, బ్రహ్మంగారి కాలజ్ఞాని. కాలజ్ఞాని అంటే ఒక జ్యోతిష్కుడు ఆయన. అలా అని చెప్పేసి మధ్యలో కొన్ని పుట్టుకొచ్చాయి. ఆయన రాసినటువంటి అసలు పుస్తకాన్ని పక్కన పెట్టేసి మభ్యపెట్టేటువంటి వ్యక్తులు చాలా మంది వచ్చేసారు. దాంట్లో కూడా అనేకమైనటువంటి పురాణాలు, ఇటువంటి మన సోషల్ మీడియాకి వచ్చేటువంటి పుంఖాలుగా వచ్చేటువంటి కొన్ని అనవసర వార్తలని దాన్ని జొప్పించారు. అయితే మనకి అమిస్టర్ డ్యామ్ లో కూడా జ్యోతిష్కుడు, ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడు కూడా, అలాగే సోమయాజులు గారు, తర్వాత మనకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సోమయాజులు గారు ఎంత ద ఫేమస్ ఆస్ట్రాలజర్ ఆయన. సో అతను కూడా చెప్పిన విషయాలు చాలా మటుకు జరిగినాయి మనకి. సో ఇలా కాలజ్ఞానంలో చెప్పిన విషయం కొంత వాస్తవమే. మరి అదే కాలజ్ఞానంలో చెప్పినటువంటి వ్యక్తులు బ్రహ్మంగారు ఏం రాశారో అసలు పుస్తకం మనకు దగ్గరికి రాలేదు, మనకి ఎవరు చూపించే అవకాశం లేదు, మనకు తెలియదు కూడా. వాళ్ళు ఏదైనా పుస్తకం ఇస్తే అది కాలజ్ఞానం పుస్తకం ఇస్తారు తప్ప అది అసలు అనేది అయితే ప్రతి అనేది తెలియదు. అసలు ప్రతి అనేది ఆయన స్వదస్తుడితో రాశాడు, అంటే ఆయన లేఖనితో రాశాడు ఆయన. అందుకని ఆ పెళ్ళి లేవు కదా, అప్పుడు లేఖనితో రాశాడు ఆయన. మరి అది ఆ పుస్తకాన్ని మాకు చూపిస్తే దాని గురించి మాట్లాడదాం మనం. అలా ఇచ్చేవాళ్ళు ఎవరు మనకైతే ప్రస్తుతానికి లేరు. రెండవది 2012లోనే అనుకుంటా స్వామివారి కాలజ్ఞానం ప్రకారంగా 2012లోనే యుగాంతం వచ్చేస్తుంది, వెంపలి చెట్టుకి నిచ్చెనేస్తారు, ముండమోపులు రాజ్యం ఏళ్తారు, ఇటువంటివన్నీ చెప్పారు. దానికి కొన్ని జరిగిన విషయం వాస్తవం. నేను ఆయన కాలజ్ఞానం చెప్పలేదని చెప్పట్లేదు, ఆయన దివ్యజ్ఞాని. కానీ 2012లో భూమంత పతనం అన్నారు, 2020లో అన్నారు, మళ్ళీ 2020లో దానికి జోడించారు. కరోనా చూసారా, అదే ప్రళయం అని చెప్పేసి అన్నారు. ప్రళయము, ఉప్పెన అవన్నీ కూడా రావడం అంటే అర్థం ఏంటంటే, ప్రళయం కానివ్వండి, సునామీ లాంటివి, ఒక సునామీ వచ్చింది కదా మనకి, ఆ సునామీ లాంటివి 75 సునామీలు వస్తాయి ఒకేసారి. మొన్న వచ్చినటువంటి సునామీ లాంటివి 75 సునామీలు ఒకేసారి వస్తే అందులో 40% ప్రళయం వచ్చినట్టు. 75 సునామీలు కలిసి వస్తే 40% మాత్రమే మనకి ప్రళయం వచ్చినట్టు. అంత జనాభా ఎంత పెద్ద ఎత్తునుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి వేద శాస్త్రంలో వేద గణితం బ్రహ్మంగారి కాలజ్ఞానం కన్నా, మాలాంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్ శాస్త్రం కన్నా, పరాశర సంహిత కన్నా, అంటే చెప్పే ఇవన్నీ కూడా మేము చెప్పే పుస్తకాలు, పరాశర సంహిత, నారద సంహిత, ఇవన్నిటికన్నా గొప్పది స్మృతి, శృతి, పురాణం, వేదం. వేదంలో చెప్పబడింది, వేదంలోనే చెప్పబడింది. ఏం చెప్పబడింది? మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే, ఇప్పుడు రోజున మనకి ఈ రోజున క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే దక్షిణాయనే వర్షరుతో భాద్రపద మాసే శుక్లపక్షే జంబూద్వీపే ప్రథమ పాదం. మనం ప్రథమ పాదంలో ఉన్నాం. ఈ ప్రథమ పాదంలో, జంబూద్వీపంలో ప్రథమ పాదం ఉన్నాం. ఇవి 4 పాదాలు పూర్తి అవ్వాలి మనకి. ఒక పాదం 70,000 సంవత్సరాలు మినిమం, 78,000 సంవత్సరాలు ఒక పాదం మినిమం. ఆ తర్వాత మనకి యుగాంతం వచ్చేది 5,32,000 సంవత్సరాలకి. చాలా సమయం. ఇప్పుడు అయింది 2,000 సంవత్సరాలే, 2022, 2024 నమ్మనం. మరి ఈ సమయాన్ని మీరు లెక్కెట్టుకొని ఇప్పుడు ఆలోచించండి. అంటే మీరు 2,700 జన్మలు ఎత్తితే అప్పుడు మీకు యుగాంతం పూర్తవుతుంది. 2,700 జన్మలు ఎత్తాలి మీరు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ప్రళయం అనేది అసంభవం. అయితే పాపం వల్ల, అంటే పాపం చేసినప్పుడల్లా ఇటువంటి భగవంతుడు తన యొక్క సంస్కృతిని కొంత పద్ధతిని, దాని సంస్కృతి భిన్నమైనప్పుడు ఆయన నాశనం చేసే తత్వం ఉంటుంది. కాబట్టి సునా రూపంలోనూ, కరుణ రూపంలోనూ, ఇంకో రూపంలోనూ చెడ్డవాళ్ళని నాశనం చేసే అవకాశం.
ఇప్పుడు ఇది ప్రళయమే కదమ్మా. ఒక 4 ఏళ్ల చిన్నారిని మానభంగం చేస్తున్నాడంటే, 11 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేస్తున్నాడంటే, ఇతర మతాల వారందరూ కూడా వచ్చేసి ఇతర మతాల మీద పడి ప్రభావాన్ని చూపించి నాశనం చేస్తున్నారంటే దీని ప్రళయం అనుకుంటే ఏమంటారు? దీన్ని ఇది ఒక ప్రళయమే. నేను తప్పుగా అనుకోదు. ఏ మతం ఇచ్చండి, ఈ మతం వాళ్ళు ఆ మతం మీదకి, ఆ మతం ఈ మతం మీదకి వచ్చేసి ఒకరి మతాన్ని కూల్చదోసే ప్రయత్నం కూడా అది ప్రళయమేక. దీని ప్రళయానికి ఏమంటారు? దీన్ని ఒక చంటి పిల్లని 4 ఏళ్ల పిల్లని నువ్వు మానభంగం చేసి స్థాయికి వచ్చావంటే ఇంతకంటే నికృష్టుడు ఉంటాడు, ఇంతకంటే ప్రళయం ఇంకా ఉంటుందా? ఆ వ్యక్తిని ప్రమాదం చెప్పి ఆలోచించండి. సో ప్రతి చోట ప్రతి వీధిలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆడపిల్లల పెద్ద అరాచకాలంతో కూడా ప్రళయానికి కలిగించవా? ఆడపిల్ల కన్నీరు పెట్టుకుంటే ఎంత ప్రళయం అనేది శాస్త్రాలు చెప్తున్నాయి. నన్ను ఆడపిల్లని బాధ పెట్టకండ్రా, ఆడపిల్ల మనకు సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపము, సరస్వతి స్వరూపం అని చెప్పేసి మన వేద శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ అటువంటి వాళ్ళ కళ్ళలో వచ్చే నీళ్ళే ప్రళయం. అటువంటి ఆడపిల్లలు వచ్చేటువంటి కన్నీళ్ళే ప్రళయానికన్నా కూడా ఘోరంగా మిమ్మల్ని నాశనం చేస్తుందిరా. పున్నామ నరకం లేకుండా నాశనం అయిపోవడం ఖాయం. ఇది జరిగే అవకాశం, ఇదే ప్రళయం అంటే. కానీ ఇటువంటివి చూసి కూడా మనం భరించలేకపోతున్నాం. కొంత రోజులు పోయిన తర్వాత అనేక రకాల విచ్ఛిన్నమైనటువంటి శక్తులు, విచ్ఛిన్న శక్తులు దేశాన్ని, పట్టణాలని నాశనం చేసి మనల్ని ప్రలోభాలకు గురి చేసి మతమైనటువంటి ఒక దాంట్లో ఒకళ్ళ మతాలు ఒక మిత్రు మీద విపరీతమైనటువంటి ధోరణినే ప్రళయంగా చెప్పబడుతుంది తప్ప ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకి ఈ 5 ఏళ్లలో వచ్చేస్తుందా అనే విషయం అడిగితే మాత్రం తప్పకుండా ఇది చూసే ప్రేక్షకులు కూడా మీ దగ్గర ఒక 5 ఏళ్లలో ప్రళయం వస్తుందని ఈ అమ్మాయి మాట విన్నట్టయితే మీరందరూ కూడా దయచేసి మీ దగ్గర బంగారం డబ్బంతా కూడా అకౌంట్లోకి వేయండి. దయచేసి మేము మా ఆవిడ అందరం కూడా హాయిగా ఉండే ప్రయత్నం చేస్తాం. తప్పుగా అనుకోవద్దండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రళయం మాత్రం లేదమ్మా. కాబట్టి మెట్టివైతే ఇప్పుడు హ్యాపీగా ఉండవచ్చు మీరు. ఈ ప్రళయం రావడానికి ఇంకా మనకి నేను ఓపెన్ చెప్తున్నా 5,30,000 సంవత్సరాలు ఉంది. ఇలాంటివి మనం కొన్ని జన్మలు ఎత్తాలి, కొన్ని అనుభవించాలి. 2000 ఎన్ని పాపాలు చూడాలి మనం, ఏమో ఎన్ని పుణ్యాలు చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసే పుణ్యాలు, మన చిన్నపిల్లలు చేసే నాట్యాలు, కూచిపూడి నాట్యాలు, భరతనాట్యాలు, చిన్న పిల్లల మేధస్సు, అవధాన్యము, శతావధానాలు, గరికపాటి లాంటి వారివి, స్వామి షణ్ముఖ వంటి ఇలాంటివి అంటే పుణ్యం కూడా చూడొచ్చు. కానీ పుణ్యం కన్నా ఇప్పుడు మనం పాపం ఎక్కువ చూస్తున్నాం. అటువంటి పాపం వల్ల మనకి చాలా ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా దయచేసి మీరందరూ కూడా ఆడపిల్ల కంట్లో నీళ్లు రాకుండా చూసుకోండి. మన ప్రళయం ఏం రాదు, దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచ శాంతి ఖచ్చితంగా ఉంటుంది. ఆడపిల్ల కంట కన్నీరు, ఏ మతం వారైనా సరే ఆడపిల్ల కంట కన్నీరు రాకుండా చూసుకోండి, చాలు హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా కూడా. ఇది ముమ్మాటి నిజం. ఆడపిల్ల కన్నీరే ప్రళయం, అంత ఇంకోట్లేదు. అదే విషయం. గురుగారు, యుగాంతం లేదు, ఆడపిల్లని ఏడిపిస్తే ఖచ్చితంగా నాశనమే, ఇబ్బందులు అనొద్దు అన్నమాట, నాశనమే. అదే చెల్లి కానీ వాయు వరుసలు ఉండొద్దమ్మా. ఇప్పుడు ఒక కొన్ని మతాలు నేను వింటున్నప్పుడు చూసినప్పుడు, ఇప్పుడు ఆ మధ్య ఒక చూసాం మనం, తండ్రిని పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ గర్వంగా చెప్తుంది, నేను నా తండ్రిని పెళ్లి చేసుకున్నాను, తండ్రికి కుట్టబోయేటువంటి తల్లిని అవ్వబోతున్నా అంటే ఎంత అటువంటి మాటలు వినడమే నరకం. అసలు వినపడకూడదు అది. అలాంటి వాళ్ళు చెల్లి, అన్న, వదినే, వాయు వరుస అనేటువంటి తత్వంలో ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇటువంటి వాళ్ళతో మనం సావాసం చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది మనకి. అంతే. నా సనాతన ధర్మం గొప్పదని చెప్తాను, నా సనాతన ధర్మం మాత్రమే గొప్పది, ఇంకొక మతం నేను మాట్లాడను. కానీ నా మతం నాకు ఖచ్చితంగా గొప్పదని చెప్తాను. కాబట్టి నా మతంలో వాయు వరుసలు ఉన్నాయి ఖచ్చితంగా. చెల్లి, అన్న, వదినే, అమ్మ అని ఒక వాయు వరుసలు అలాంటి ఉన్నాయి. ఇంకొక మతంలో ఉన్నట్టుగా నాకు తెలియదు, వాళ్ళే లేవని చెప్తున్నారు, వాళ్ళ గ్రంథాలు లేవని చెప్తున్నారు స్పష్టంగా. కాబట్టి దాని గురించి నాకు అనవసరం ఆ విషయం గురించి మాట్లాడను. కానీ ఇది మాత్రం నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు. అటువంటి ఆడపిల్ల కంట్లో నీళ్ళు వస్తే మాత్రం మనకి నాశనం అయిపోక తప్పదు. ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. ఎవరైతే ఆ అమ్మాయి కంట నీరు కారుకులయ్యారో వాళ్ళు నాశనం అవడం ఖాయం జరుగుతుంది, ఖచ్చితంగా అవుతుందమ్మా. ఇవాళ కనపడకపోవచ్చు, 2 నెలలు కనపడచ్చు, 2 నెలలు కనపడచ్చు, పూర్తిగా వంశం నాశనం అయిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితం. అదే ప్రళయం అంటే. అయితే ఇప్పుడు ఓకే, యుగాంతం లేదు, హ్యాపీ దానికైతే. ఇప్పుడు జరిగిన ఈ నీళ్ళ వల్ల జరిగిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, ఈ ప్రళయాలు ఏదైతే ఉన్నాయో, ఇటువంటిది మళ్ళీ వచ్చే అవకాశం అతి త్వరలో ఏమైనా ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. మనకి 2026లో మీకు అటువంటి ప్రభావం ఉంది. ఒక రకమైనటువంటి జల ప్రళయం లాంటిది ఒకటి ఉంది, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది మన వైపు వచ్చేటువంటి అవకాశం కష్టం. 2026లో దాదాపుగా మేము చేసినటువంటి పరిశోధన ప్రకారంగా అమెరికా, ఆస్ట్రేలియా అటువైపు వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయితే మన భారతదేశంలో కూడా మనకి తీర ప్రాంతమైనటువంటి చెన్నై వరకు మాత్రం కొంత ఇబ్బంది, అయితే జస్ట్ ఒక 0.1% ఇబ్బంది కలిగే తప్ప అది అమెరికా ప్రాంతాన్ని, ఆస్ట్రేలియా ప్రాంతాన్ని, ఐరోపా ప్రాంతాన్ని ఎక్కువగా ప్రమాదంలో పడేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక దేశం కనుమరుగవచ్చు, ఒక దేశం పూర్తిగా, అంటే చిన్న దేశాలు ఉంటాయి కదా, చిన్న దేశాలు, పట్టణం లాంటి మన దగ్గర పట్టణం లాంటివి, చిలీ దేశం లాంటిది ఒకటి, అలాగే నైజీరియా కొన్ని ప్రాంతాలు, ఐరోపాలో కొన్ని ప్రాంతాలు, కొన్ని దీవులు లాంటివి, తర్వాత మనం అనుకున్నటువంటి లక్షద్వీపులలో కొన్ని దీవులు,
లక్షద్వీపులలో కొన్ని దీవులు ఎగిరిపోతాయి. తర్వాత మనకి మాల్దీవ్స్ అనే చోట కూడా మనకి అక్కడ ఉన్నటువంటి అన్ని చిన్న చిన్న ద్వీపాలు అవన్నీ అంటే చిన్న ద్వీపాల ఖండమే మాల్దీవ్స్ మనకి. ఆ మాల్దీవ్స్లలో దాదాపుగా ఈ 37-40 మెయిన్ దీవులు కూడా ఈ జలప్రలయంలో కొట్టుకునే అవకాశం 2026లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది జలప్రలయమే, బట్ సునామీ అని చెప్పడానికి లేదు, కానీ ఒక రకమైనటువంటి సముద్రం పెరగడం అని చెప్పవచ్చు. నేను సముద్రం పెరగడము, సముద్ర ప్రభావం చెప్పవచ్చు. మన ఈ మధ్య మనకి విశాఖపట్నంలో 1 కిలోమీటర్ మనకి సముద్రం ఎనికిపోయింది, 70 మీటర్లు. సో అలాంటిది ఇప్పుడు దాదాపుగా 700 మీటర్లు ముందుకు వచ్చేసే అవకాశం. అలా ముందుకు వచ్చిందంటే సముద్రంలో ఒక దగ్గర మీకు ఉప్పెన క్రియేట్ అవుతున్నట్టే లెక్క. అది 2026లో అంటే ఆల్మోస్ట్గా మీకు 2026 ఆగస్టు 13వ తేదీ 2026 ఆగస్టు 13వ తేదీ అది వచ్చడానికి అవకాశం ఉంది. ఎందుకు ఆ రోజున పంచగ్రహ కూటమి ఎక్కువ ఉంది. అప్పుడు ఆ పంచగ్రహ కూటమి మీకు మిథునంలో ఉండడం అనేది ప్రమాదాన్ని కలిగిస్తుంది. మిథునంలో ప్రమాదంలో ఉంటున్నప్పుడు కర్కాటక మిథున రాశుల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది అప్పుడు చెప్పుకుందాం మనం, ఎందుకు మనకి ఎట్లాగో ప్రళయం వచ్చే అవకాశం మనకు లేదు కాబట్టి జల ప్రమాదాలు వచ్చే అవకాశం తీవ్రంగా ఉంటుంది. అంటే కరోనా కంటే తక్కువ బట్ ఈక్వల్ టు కరోనా లాంటి సునామీ కంటే తక్కువ బట్ ఈక్వల్ టు సునామీ అలా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాలు తీవ్రమైనటువంటి ఐరోపా ఖండంలో కొన్ని దేశాలు ఎగిరిపోతాయి. చిన్న దేశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి, అవి మొత్తం మూసేసుకుపోయే అవకాశం. ఎందుకు మనం కూడా ఐరోపా ఖండం నుంచి కట్ అయిపోయి దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత మనకు ఖండం మనకు వచ్చి అతుక్కుంటుంది చూడండి. అది ఇచ్చారు కదా, మీరు చూసారో లేదో మీకు. ఐరోపా ఖండంలో ఒకటి, ఆఫ్రికా ఖండంలో ఒక ముక్క కట్ అయిపోయి భూమి కట్ అవుతుంది. ఇప్పుడు అది కట్ అయ్యి డైరెక్ట్గా మనకు వచ్చి అతుక్కుంటుంది మన దేశానికి. అది 100 సంవత్సరాలు జరుగుతుంది, అది 100 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. సో అది కూడా ఉంది. మరి ప్రళయం అనేది ఉంటే దేశం అతుక్కుని ఎలా చెప్తారు సైంటిస్టులు? అది కాబట్టి మీకు ప్రళయం పట్ల వచ్చే అవకాశం లేదు. ఓకే, అయితే ఇప్పుడు మనకు ఉగాది పంచాంగం టైంలో జల ప్రమాదాలు ప్లస్ అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువ సంభవించే అవకాశం అన్నారు. జల ప్రమాదాలని చెప్పలేదండి, జల ప్రమాదాలు కాదు, అతి వర్షాల వల్ల మీకు ఇబ్బంది చెప్పారు. అది మీకు కనబడింది ఆల్రెడీ మీకు కొన్ని ప్రాంతాల్లో. అది మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలు. ఎవడు కట్టుకున్నాడు FTSలో తీసుకెళ్ళి LTAలో ఎవడు కట్టుకున్నాడు? మీకు అటువంటి చెరువులలో ఇల్లు కట్టడం ఎందుకు? కొన్నవాడికి బుద్ధి ఉండాలి, అమ్మిన వాడికి బుద్ధి ఉండాలి, పర్మిషన్ వాడికి అంతకన్నా బుద్ధి ఉండాలి. తీసుకెళ్ళి బఫర్ జోన్లలో మీరు కట్టుకొని తర్వాత ఇబ్బంది పడితే అది మీరు ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలు అవి. అగ్ని ప్రమాదాలు అంటారా, అది మన స్వయంకృత అపరాధమే. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తాడు, అవకాశం ఇచ్చి ఇక మన అవకాశాలు మనం వినియోగించుకోకపోతే ఆయన మనం లేపేస్తాడు. అది దేవుడికి ఉన్నటువంటి శక్తి అది. సో కాబట్టి మనకి ఇరుగు గదులలో వ్యాపారం ఎందుకు? మీకు రసాయన వ్యాపారాలు ఎందుకు? ప్లాస్టిక్ వ్యాపారం ఎందుకు? ఇరుగు గదులలో వ్యాపారాలు ఎందుకు? అంటే అక్రమమైనటువంటి వ్యాపారాలు ఎందుకు? ఇది చేసుకోవడం వల్ల ప్రమాదం. ఈ మనం బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకోవడం వల్ల ప్రమాదం వచ్చింది. మన హాయిగా మనం ఎత్తైన ప్రదేశంలో కట్టుకుంటే మంచిగా ఉండగా కట్టుకోక మన స్వయంకృతాపరాధాల వల్ల మన ప్రమాదం వచ్చింది. అది మేము ముందుగానే చెప్పాం, ప్లాన్ చోట మీకు ప్రమాదం ఉంది, వర్షాలు ఎక్కువ వల్ల ఉంది. ఇది కూడా చెప్తాను మీకు. నేను గత పంచాంగ శ్రవణంలో మేము డిసెంబర్లోనే పంచాంగ శ్రవణం చేస్తాం. మేము అంటే రికార్డ్ చేయాలి కాబట్టి మేము డిసెంబర్లో రికార్డ్ చేశాను. నేను అప్పుడే చెప్పాను, ఖచ్చితంగా 127 సెంటీమీటర్ల పైన వర్షం పడుతుంది. విత్ సెంటీమీటర్స్ 127 సెంటీమీటర్స్ పైన వర్షం పడుతుంది. రికార్డెడ్, ఇది రికార్డెడ్. ప్లస్ మీరు గవర్నమెంట్ వాళ్ళు చెప్పేదంటే 112% సాధారణ వర్షపాతం, 112-120% సాధారణ వర్షపాతం. సాధారణ వర్షపాతం కాదు, మించి వర్షం పడుతుంది. వాటిని మనం జాగ్రత్త చేసుకోలేక సముద్రం పాలు చేయాల్సి వస్తుంది అని చెప్పినవాడు నేనే చెప్పాను స్పష్టంగా. అది ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగింది. ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ లాంటివి కూడా నిండిపోయి వచ్చేటువంటి 2-3 ఏళ్ల వరకు నీళ్లు ఫుల్గా సమృద్ధిగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ సమయంలో మీకు జూన్లో మీకు వర్షాలు పడాలి, మే 21వ తేదీ పేపర్లో, మే 21-23 తేదీ మధ్య పేపర్లో మీరు ఇప్పటికి ఈనాడు పేపర్ తీసి చూస్తే ఈసారి కూడా మనకి సాధారణ వర్షపాతాలే అని వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం వాళ్ళు, విశాఖపట్నం కేంద్రం వాళ్ళు, తర్వాత ఢిల్లీ కేంద్రం వాళ్ళు ముగ్గురు ప్రకటించారు. 21, 22, 23 తేదీలలో. 27వ తేదీ ప్రకటన, తొందరగానే ఋతుపవనాలు వచ్చేసాయి, తొందరగానే వర్షాలు పడతాయి. మేజర్ స్టేట్మెంట్ డిసెంబర్ 2023 మేజర్ స్టేట్మెంట్. వర్షాలన్నీ కూడా మనకి 18 జూన్ 24 తర్వాతనే వర్షాలు పడతాయి. తొలకరి మాత్రమే స్టార్ట్ అవుతుంది. 25వ తేదీ తర్వాత, జూన్ 25 తర్వాతనే సమృద్ధి వర్షాలు ప్రారంభమవుతాయి. జూన్లో ఆశావాహంగా ఉంటుంది, జూలైలో ఆశావాహ దృక్పథం ఉంటుంది. ఆగస్ట్, సెప్టెంబర్లో విపరీతమైన వర్షాలు ఉన్నాయి. ఇది మా స్టేట్మెంట్. మా స్టేట్మెంటు సమృద్ధి వర్షాలు, ముందు వర్షాలు, ఆగిపోయిన వర్షం, నైరుతి తిరోగమనం, నైరుతి మందగమనం. మరి ఇక్కడ ప్రూఫ్ అనేది మా దగ్గర ఉందిగా. ఇక్కడ మేము అందుకే అంటున్నాం, ఇక్కడ మేము తలెత్తుకొని చెప్పగలిగే అవకాశం మా దగ్గర ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఒక ఆస్ట్రేలియాతో ఒకవేళ ఎవరైనా ప్రాబ్లం వస్తే, సపోజ్
ఎవరైనా పెద్ద వేణుస్వామి లాంటి వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. ఒకవేళ నష్టం వస్తే ఎవరికి వస్తుంది నష్టం? నాతో జాతకం చూయించుకుంటున్నారు, మీకు నష్టం. నేను వ్రతం చేయమన్నా, పూజలు చేయమన్నా, హోమాలు చేయమన్నా, మీరు మీ ఆయన వచ్చారు, కూర్చున్నారు, చేశారు, ₹1,00,000 ఖర్చు అయింది. ఎవరికి నష్టమైంది? ఒక్కరికి నష్టమైంది. మరి వాతావరణ శాఖ వాళ్ళు ఎంతమంది నష్టమైంది? లక్షల మందికి నష్టం అవుతుంది. ఎందుకంటే వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేటువంటి సమయానికి అనుకూలంగా వాళ్ళు దుక్కి దున్నుకుంటారు. 1 ఎకరం దుక్కి దున్నడానికి 500 ఖర్చు అవుతుంది. 1,70,000 లక్షల హెక్టార్ల భూమిని దుక్కి దున్నాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 5 లక్షల, దాదాపుగా 5 లక్షల లక్ష ఇంటూ 500, దాదాపు ఎంతైనా 52 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే 1/2 కోటి. నువ్వు చెప్పినటువంటి టైంలో వర్షం పడలేదు కాబట్టి వాడు దుక్కి దున్ని కూర్చుంటాడు, వాడు విత్తనాలు వేసుకుంటాడు, కొనుక్కుంటాడు. వర్షం పడలేదు, దుక్కి ఖరాబ్ అయిపోయిందిగా, మళ్ళీ దుక్కి దున్నాలిగా, అంటే మళ్ళీ వాడు కట్టు పెట్టాల్సిందేగా. 1 ఎకరానికి 500 అంటే 10 ఎకరాలు ఉన్నాడు, 5,000 పోగొట్టుకున్నట్టేగా. నువ్వు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? తిప్పి కొడితే 5,000 10,000 ఇచ్చావు, దాంట్లో 10,000 పోయిందిగా. ఏం మిగిలింది వాడికి? నీ వల్ల 1,00,000 మందికి రైతులకు నష్టం ఉంది, కానీ నా వల్ల 1,00,000 మంది నష్టం లేదు. నా వల్ల ఒకరికి నష్టం జ్యోతిష్కుడి వల్ల. దీని వదిలిపెట్టి జ్యోతిష్యం మూఢనమ్మకం, కాలు గోక్తి మూఢనమ్మకం అంటాడు, గర్భవతి గ్రహణం ఉండొద్దు అంటాడు. నేను ఏమన్నా, నేను గర్భవతి గ్రహణం పుట్ట బయటికి వెళ్ళకు, నాకు నష్టమా? పోనీ జాతకం నమ్ము, అంతే నష్టం. నువ్వు దగ్గరికి వస్తే నాకు నష్టం, ప్రజలకి ఇబ్బంది అయిందా? మద్యపానం తాగితే నష్టం, అది నష్టం. మంచిదా? మేము చెప్పేది మంచిదా? అంటే సమాజంలో మా గురించి చెప్పేవాళ్ళు గోబులు చాలా మంది ఎక్కువైపోయారు మా గురించి. సో బైరీలు, ఇంకో డిఫరెంట్గా మాట్లాడేవాడు, సాధారణం లేదు, దేవుడే లేడని చెప్పి మూర్ఖులని చెప్పడం, ఇలాంటి వాళ్ళ గురించి మేము కూడా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు నీ పేరేంది, మీ తాత పేరేంది, మీ తాత ముత్తాతల పేరేంది, ఎవరు రాడికల్స్ అయ్యారు, ఎవరు నక్సలైట్ అయ్యారు, నువ్వు PhD చేస్తే ఏది చేస్తేంది? ఒక నమ్మకాన్ని నువ్వు వంచన చేయడానికి అవకాశం లేదు. ఒక వ్యక్తిత్వం గురించి, ఒక నమ్మకం గురించి నువ్వు మాట్లాడే అధికారం ఎవరికి లేదు. సో కాబట్టి ఒక జ్యోతిష్కుడుగా ప్రళయం గురించి కానీ దేని గురించి అని చెప్పేవారికి అవకాశం మాకుంది. రెండోది, వెరీ ఇంపార్టెంట్, ఐ వాంట్ టు సే వన్ థింగ్ అమ్మా. జ్యోతిష్కుడు అనేవాడు ప్రతి విషయం గురించి మాట్లాడే శక్తి ఉంటుంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి మైక్ గురించి మాట్లాడగలుగుతాను, నేను కట్టుకున్న వస్త్రం గురించి మాట్లాడగలుగుతాను, నువ్వు కట్టుకున్న వస్త్రం మాట్లాడతాను, కెమెరామెన్ పట్టుకున్న ఫోన్ మాట్లాడతాను, కెమెరామెన్ పట్టుకున్న కెమెరా గురించి మాట్లాడగలుగుతాను. ఇది జ్యోతిషానికి అనుదానం చేయొచ్చు. కెమెరామెన్లో ఉండే అద్దము శుక్రుడి కారకత్వం అంటాను. అందులో తీసేటువంటి ఫోటో అనేది, ఆ వీడియో విజువలైజేషన్ అనేది శుక్రుడు బుధుడు కారకుడు అని చెప్తాను నేను. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు శుక్రుడు చంద్రుడు కారకుడు అని చెప్తాను నేను. ఒక కన్ను అనేది శనికి బుధుడు కారకుడు అని చెప్తాను నేను. ఒక గ్రహం యొక్క ప్రభావం అన్నిటిమీ ఉంటుంది. మనం ఉందంటే పిల్లో మీద ఉంటుంది, దాని మీద ఉంటుంది, చైర్ మీద ఉంటుంది. ఈ చైర్ వర్ణం కూడా చెప్పవచ్చు. ఈ వర్ణం వైట్ అనే వర్ణం కాదు, ఇది ఒక రకమైనటువంటి గోధుమ రంగు వర్ణం. దీనికి చంద్రుడు బుధుడు శుక్రుడు కారకుడు. ఇంత మనం ప్రతిదానికి గ్రహాన్ని అనుభవించి చెప్పగలిగే శాస్త్రం ఉంది. అదే ఫిజిక్స్ గురించి చెప్తా నేను, ఒక కెమిస్ట్రీ గురించి ఏం చెప్పగలుగుతాను, నేను ఏం చెప్పగలుగుతాను, ఒక మ్యాథ్స్ గురించి ఏం చెప్పగలుగుతాను, మ్యాథ్స్ చెప్పగలుగుతావు. ఇంత కొలతల్లో ఇంత లెదర్ వేయచ్చు, ఇంత కొలతల్లో ఇంత పొడుగుంది, ఇంత పైకి ఉంది. దెన్ నెక్స్ట్ ఇది కుడివైపు పడితే ఏమి ఇరుగుతో చెప్పగలుగుతా, ఇది సరే కూర్చోకపోతే ఏమి ఇరుగుతో మనం చెప్పగలుగుతాం. మనం అలా చెప్పగలిగే శాస్త్రం మనకుంది, కానీ చదువుకునేటువంటి శక్తి మనకు లేదు. ఇప్పుడు నేను కూడా చదువుకునేంత ఒక స్పూన్ మందమే, సముద్రంలో స్పూన్ అంత చదువుకున్నంత మేము. ఇంకా చదువుకుంటే ఎంత బాగుంటుంది, మన సమాజం ఎంత హితంగా ఉంటుంది. సమాజ హితం కోసం మన శాస్త్రాలు ఉన్నాయి, వ్యాపారం కోసం లేవు. కానీ వ్యాపారం ధోరణి ఎక్కువైపోయి ఈ శాస్త్రం పతనం అయిపోతుంది. అదే విషయం. బట్ మీకు ఇప్పుడు అందుకు ప్రళయం లేదు, ప్రళయం రాదు ఇప్పట్లో. కాబట్టి మీరు హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. మీరు పిల్ల పాపలతో మనవాళ్ళు ఎత్తుకొని హ్యాపీగా ఉండొచ్చు, నో డౌట్. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.